ఆవకాయ్ అబ్రాడ్. ఇవి మన వాళ్ళ ఫరెవర్ ఎమోషన్స్. అయితే విదేశాలకు వెళ్ళాలని మనసులో ఓ విత్తనం మొలిచిన మొదలు కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా సాగుతుంది జీవితం. అమెరికాలో ప్రశాంతమైన జీవితం పొందడానికి ఎంతో అసహనాన్ని దిగమింగక తప్పదు. అలా వీసా, నివాస, ప్రవాస కష్టాలన్నీ పడి గంపెడు ఆశలతో అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన 30 మంది ఇండియన్ విద్యార్థులు ఈ 5 ఏళ్లలో ఊహించని దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. గత 5 ఏళ్లలో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులపైన కనీసం 91 దాడులు జరిగినట్లు అక్కడ కేసులు నమోదయ్యాయి. వీటిలో 30 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందినట్లు కూడా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లోక్సభకు రాసిన లేఖలో తెలిపారు. అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం చదువుకోవడానికి విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులపైన జరిగిన దాడుల్లో అత్యధిక కేసులు కెనడాలోనే నమోదయ్యాయి. 27 హింసాత్మక దాడులు నమోదయ్యాయి. వాటిలో 16 ప్రాణాంతకం, రష్యాలో 15 ఘటనలు ఇలాంటివే నమోదయ్యాయి. అయితే అక్కడ ఎలాంటి మరణాలు సంభవించలేదు. యునైటెడ్ కింగ్డమ్, జర్మనీలో కూడా వరుసగా 12, 11 కేసులు నమోదయ్యాయి. ప్రతి దేశంలో ఇలా ఒక మరణం నమోదైంది. యునైటెడ్ స్టేట్స్లో 9 హింసాత్మక దాడులు జరిగాయి. ఇవన్నీ భారతీయ విద్యార్థుల మరణాలకు దారితీశాయి. అదనంగా చైనా, కిర్గిస్తాన్ దేశాల్లోనూ ఒక్కో ప్రాణాంతక కేసు నమోదైంది. ఐర్లాండ్లో 4, ఫిలిప్పీన్స్లో 3, ఇటలీలో 3, ఇరాన్లో 1 కేసు నివేదించాయి. అయితే వీటిలో ఏవీ మరణానికి దారి తీయలేదు. కానీ ఆస్ట్రేలియాలో 1 మరణం సహా 4 ఘటనలు ఇలాంటివి నమోదయ్యాయి. సో 2024 నాటికి 20,77,158 మంది ప్రవాస భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారని ఒక డేటా చెప్తుంది. దీంతో విదేశాల్లో మన విద్యార్థుల రక్షణ ఎలా ఉంటుంది? గత 5 ఏళ్లలో 30 మంది భారతీయ విద్యార్థులు ఈ దాడుల్లో మరణించడం చాలా విచారకరం. సో దీనిపైన దేశంలో కూడా రాజకీయంగా చర్చ మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు, తనోజ్ పునియా అనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే రీసెంట్ గా ఎన్ఆర్ఐ విద్యార్థుల భద్రతకు సంబంధించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ సింగ్ మాట్లాడారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రత భారత ప్రభుత్వ అత్యంత కీలకమైన ప్రాధాన్యతల్లో ఒకటని చెప్పారు. సో విదేశాల్లో ఉన్న భారత యంత్రాంగం అంతా అక్కడ అప్రమత్తంగా ఉంటుందని, భారతీయ విద్యార్థులపైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. కానీ అటువంటి దురదృష్టకర సంఘటనలు ఏవైనా ఉంటే కేసులను సరిగ్గా దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్ష పడేలా చూసుకోవడానికి కూడా వెంటనే ఆతిథ్య దేశంలోని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన బదులిచ్చారు. ఇదంతా పక్కన పెడితే గడిచిన 2 దశాబ్దాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం సంపన్న దేశాలకు మన భారతీయులు వలసలు పెరిగాయి. సో ఇలా వెళ్ళిన వారిలో వ్యక్తిగత సౌకర్యం కోసం విదేశాల్లోనే స్థిరపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే వస్తుంది, కానీ తగ్గట్లేదు. ముఖ్యంగా కరోనా అనంతరం భారత పౌరసత్వం వదులుకొని స్వదేశానికి గుడ్ బై చెప్పేసిన వారి సంఖ్య చాలా ఎక్కువ పెరిగిపోయింది. 2011 నుంచి 2023 మధ్య అంటే దాదాపు 13 ఏళ్లలో ఏకంగా 18,79,659 మంది ఎన్ఆర్ఐలు భారత పౌరసత్వాన్ని వదులుకొని ఆ విదేశాల్లోనే పౌరసత్వం స్వీకరించి అక్కడే సెటిల్ అయిపోతున్నారు. అత్యధికంగా 2022లో 2,25,000 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా 135 దేశాల్లో ఎన్ఆర్ఐలు పౌరసత్వం స్వీకరించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరందరూ పౌరసత్వం వదులుకున్నట్లు కూడా తెలిపింది. అంటే అమెరికాతో పాటు కెనడా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లో కూడా స్థిరపడటానికి ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు మొగ్గు చూపుతున్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలతో పాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రశాంత జీవనం, పిల్లల భవిష్యత్తు ఇలాంటి అంశాలు వీటిని పరిగణలోకి తీసుకొని ఎక్కువ మంది విదేశాల్లో శాశ్వతంగా స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి దాడుల్లో అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ పైన
ఇలాంటి బ్రూటల్ అటాక్స్ జరగడం. ఎందుకంటే విదేశాల్లో కొన్ని దేశాల్లో ఈ రాబర్స్‌కి చేతుల్లో ఎందుకంటే గన్ కల్చర్ చాలా ఎక్కువ. సో ఎవరికి పడితే వాళ్ళకి గన్ లైసెన్స్ అక్కడ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు రాబరీ చేయడానికొచ్చో లేదా ఏదో కోపమొచ్చో ఈ ఇష్టం వచ్చినట్టు అంటే విచక్షణ లేకుండా వాళ్ళకి కాస్త కోపం వచ్చిన గన్ తీసి బెదిరించడం, కాల్చేయడం ఇలాంటివి చేస్తున్నారు. ఇంకొంతమంది మెంటల్లీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది ఏదో డిమాండ్ కోసం పార్కుల్లో జనసంచారం ఎక్కువగా ఉన్న చోట్లకొచ్చి ఇలాంటి అటాక్స్, కాల్పులు చేయడం గానీ, లేదంటే రాబరీ చేయడం. లేదా ఇండియన్స్ మీరు బయట దేశం నుంచి వచ్చారు కాబట్టి మీరిక్కడ ఉండడానికి అర్హులు కాదు అని చెప్పి ఉత్త పుణ్యానికే గొడవ పెట్టుకొని చంపేసిన కేసులు కూడా ఉన్నాయి. అంటే స్టాబింగ్ అంటే కత్తితో పొడిచి చంపిన కేసులు కూడా. సో ఇలాంటి ఒక అరాచకమైన ఒక భయంకరమైన పరిస్థితిలో మన ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇండియన్ సేఫ్టీ ఇన్ అబ్రాడ్ అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. సో ఇది దేశంలో కూడా ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది.